నాన్న రామ్, నీకు ఉద్యోగం వచ్చిందిరా. మంచి కంపెనీలో ఉద్యోగం రా. మన కష్టాలు తీరిపోయినీరా. నాకు ఇష్టం లేదు నాన్న. ఏం నాన్నా, ఎందుకురా? జాయినింగ్ డేట్ ఈ నెల 7వ తారీఖు ఇచ్చారు. అయితే అంటే ఏంటి నాన్న, ఆ రోజు ఊరికింపుగా. అంతకంటే మంచి రోజు ఏముందిరా? ఆ దేవుడే మనకు ఉద్యోగం ఇచ్చాడు. ఊర్లో కమిటీ బాధ్యత నేనే తీసుకున్నాను, మీకు కూడా తెలుసు. అది అయ్యే వరకు నేను ఎక్కడికి వెళ్ళను నాన్న. 50,000 జీతంరా. మన కష్టాలన్నీ తీరిపోతాయిరా. నా మాట విన్నానా? ఎంతసేపు డబ్బు డబ్బు అంటావు? ఏ రోజు కొడుకు సుఖం గురించి ఆలోచించావు? ఛీ, నువ్వేం తండ్రి అయ్యా? రామ్, ఈ పందిర్లోకి రావడానికి నీకు అనుమతి లేదు. ఆ మాట చెప్పడానికి నువ్వెవరు? ఇంకా గట్టిగా మాట్లాడితే ఈ పందిరి నాది. పందిరి నీదైతే సరిపోదు, అందులో ఉన్న వినాయకుడి మీద కూడా నీ భక్తి ఉండాలి. భక్త నాకు లేదని నువ్వెలా చెప్తున్నావు? నిజంగా నీకు అంత భక్తి ఉంటే ఆ వినాయకుడిని చూసి ఏం నేర్చుకున్నావు? నిజాయితీగా పని చేసుకోవడం, పెద్దలందరికి గౌరవం ఇవ్వడం. మరి మీ నాన్నగారికి గౌరవం ఇచ్చావా? తన తండ్రి తన శిరస్సుని వధించినా అతని ప్రేమించడం మానలేదు. నువ్వంత ప్రేమించే విఘ్నేశ్వరుడు అంత విలువిస్తుంటే నువ్వెంత విలువేయాలి? చాలా పెద్ద తప్పు చేశాను స్వామి. స్వామి, ఈ కుళ్ళు కుతంత్రాల మధ్యన రామ ఏమైపోతాడో భయంగా ఉంది స్వామి. మరేం చేద్దాం? ఇంకా మీ రాక తప్పదు స్వామి.